మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. జ్ఞానేశ్వర్ అనే దుండగుడు అత్యంత కిరాతకంగా తన భార్య నిండు గర్భిణి ఇంకొక 24 గంటల్లో తన శిశువుకి జన్మనిస్తుంది. అటువంటి గర్భిణిని తన సొంత భార్యని గొంతు నిలిమి చంపిన పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదలాపురి కాలనీలో ఈ యొక్క సంఘటన అయితే కనుక చోటు చేసుకుంది. ఇటువంటి ఘటన అసలు మునిపెనప్పుడు చూడలేదు. వార్తల్లోనూ ఎక్కడో పేపర్లోనే తప్ప మేము ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు కూడా అండ్ తోటి ఉంటున్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితిని అయితే కనుక ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ప్రజెంట్ ఎవరైతే అనూష అనే పర్సన్ తన బిడ్డని కడుపులో బిడ్డను మోస్తుండగా మరణించిందో వారి యొక్క చెల్లెలు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అసలు చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ముందు నుంచి ఇలాంటివి ఏమైనా సంఘటనలు జరిగాయా? అసలు ఏం జరిగిందమ్మా? జ్ఞానేశ్వర్కి అనూషకి ఎప్పటి నుంచి పరిచయం? పెళ్ళి ఎప్పుడు అయింది? అసలు ఏం జరిగింది? పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుందండి. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. చేసుకొని నమ్మించి మోసం చేసి చంపేసినట్టు ఇది. పెళ్లి చేసుకున్న తర్వాత 2-3 సార్లు వదిలించుకొని ప్రయత్నం చేశాడు, కానీ ఆ పిల్ల ప్రేమలో మునిగిపోయి తెలుసుకోలేకపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ ఉంది, నన్ను వదిలేసే, నీ లైఫ్ను చూసుకుంటే నువ్వు మంచిది, నీకు నాతో ఉంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగని హింట్ ఇచ్చేవాడు. కానీ ఆ పిల్ల తెలుసుకోలేకపోయింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నాతో ఉంటే మా ఫ్యామిలీ మేము నిన్ను చంపేస్తారు, నువ్వు వదిలేసే, నీ లైఫ్ను చూసుకొని ఇంకో కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అలా చెప్పాడు. అయినా సరే వినకుండా కష్టమైనా నష్టమైనా నీతో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నీతోనే చివరి వరకు అనుకుంది. అలాగనే చివరి వరకు ఉంది. రీసెంట్గా ఒక 4-5 రోజులు ముందు కూడా పలోటాలో ట్యాబ్లెట్ కలిపి ఇచ్చేసాడు. ట్యాబ్లెట్ కలిపి ఇచ్చినా సరే తను ట్యాబ్లెట్ అతనే కలిపాడని కూడా తెలుసుకోలేకపోయింది. అసలు ఇటువంటి అడ్మిట్ అవుతుంది అనగా అడ్మిట్ అవ్వాలి నైట్, అసలు కానీ అడ్మిట్ అవ్వకుండా అడ్మిట్ చేయమన్నారండి హాస్పిటల్లోని. నైట్ అడ్మిట్ చేయమంటే తనేమో మార్నింగ్ చేస్తానని చెప్పాడు. అంటే అడ్మిట్ అవ్వకుండా తీసుకొచ్చి ఇలా నైట్ ప్లానింగ్ ఉంది కాబట్టి ఆడ ప్లానింగ్ తోనే నైట్ అడ్మిట్ అవ్వకుండా తీసుకొచ్చి ఇలా చేశాడు. ముందు నుంచి మాకు ఎటువంటి అనుమానాలు అయితే రాలేదండి. చేశాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇలా ఒకదానికొకటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. క్యాన్సర్ అని అబద్ధం చెప్పి, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బెదిరిస్తున్నారని అబద్ధం చెప్పి, ఇలా ఫోల్డోలో స్లీపింగ్ ట్యాబ్లెట్ కలిపి తీరా ఆ ట్యాబ్లెట్ చూసేసరికి ఆ పిల్ల ఎల్లు గట్టిగా అడుగుతానని చెప్పేసి మళ్ళీ ఏదైనా సరే ప్రతిదానికి 2 రకాల కారణాలు దగ్గర పెట్టుకుని చేస్తాడండి. చాలా ప్రమాదం. ఇలాంటి వాళ్ళు సొసైటీలో తిరిగితే ఏదైనా ఒక నిండు గర్భిణి 2 ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. కాకపోతే ఆవేశంగా చేసామని చెప్పినా నిజంగా మనిషి అనేది ఇష్టం లేకపోతే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక మాట చెప్పేసి ఏదో మాట్లాడి రాయించేసుకుని వదిలేసుకోవాలి. అంతేకాని ఇంత కిరాతకంగా చంపేసి మనుషులు ఉంటే ఈరోజు మా ఇంట్లో పిల్లకి జరిగిందండి. రేపు పొద్దున్న ఇలాంటి వాళ్ళు సొసైటీలో తిరిగారంటే మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్తో ఇంకో అమ్మాయిని ఏదో చేయొచ్చు. త్వరగా ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? వీడికైతే మాత్రం చట్టరీత్యా ఎటువంటి శిక్ష అయితే కఠినంగా ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష పడాలండి. లేదంటే చిన్న పిల్ల ఇంకా శిశువు బయటకు రాకముందు కూడా హత్య గురయిందండి. ఆ పిల్ల మొహం చూసైనా సరే కోర్టులైనా సరే, మీడియాలో అయినా సరే, పోలీసులైనా సరే ఖచ్చితంగా న్యాయం చేయాలండి. సో చూశారు కదా పరిస్థితి. ఇంకొక 24 గంటల్లో శిశువుకి జన్మనిచ్చేటటువంటి తల్లి అంటే ఆ యొక్క అంటే అమ్మ అవుతాననే ఒక ఆనందంలో మునిగిదే సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని లోకంలో లేకుండా చేసినటువంటి దుండగుడు ఈ యొక్క వ్యక్తికి కఠినమైన శిక్ష అయితే పడాలని చెప్పేసి బంధుమిత్రులు అండ్ అలానే తన చెల్లెలు కూడా కోరుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీనుతో విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.